హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ రివ్యూ. అది పవన్ కళ్యాణ్ గారి మూవీకి చెప్పడం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మూవీస్ సైడ్కి వస్తే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అది అందులోను పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రోజుల తర్వాత స్క్రీన్ పైన చూడడం ఇంకా అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఆ, పవన్ కళ్యాణ్ గారు నా స్క్రీన్ పైన చూసినప్పుడు ఐ ఫీల్ సీరియస్లీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్. సో మూవీ సైడ్కి వస్తే మూవీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో త్రీ హైలైట్ సీన్స్ ఉంటాయి మీకు ఈ ఫస్ట్ హాఫ్ లో. సో వన్ ఈస్ ఇంట్రడక్షన్ సీన్. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అదిరిపోయింది. అసలు ఎంట్రీ అంటే చాలా బాగుంది. సో ఓకే. సో ఎంట్రీ తర్వాత మీకు కుస్తీ ఫైట్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫైట్ అయితే సూపర్బ్ అసలు. సినిమా మీద నమ్మకం వస్తుంది మీకు నిజంగానే ఆ కుస్తీ ఫైట్లు. పవన్ కళ్యాణ్ గారు చూపించే విధానం కానీ ఆ కుస్తీ ఫైట్లో ఫైట్ కానీ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఫైట్ చాలా బాగుంది. సో ఆఫ్టర్ దట్ చార్మినార్ ఫైట్ ఉంటుంది భయ్య. చార్మినార్ ఫైట్ ఇస్ టూ గుడ్. టూ టూ గుడ్. సో ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ అయింది మనకి ఫస్ట్ హాఫ్ లో. ఆ చార్మినార్ ఫైట్ కానీ కుస్తీ ఫైట్ కానీ ఇంట్రడక్షన్ సీన్ కానీ చాలా ఉంది. చార్మినార్ ఫైట్ అస్సలు ఇది ఊహించుండరు మీరు నిజంగానే. సో అద్భుతంగా ఉంటుంది నిజంగానే. చాలా బాగుంటుంది అసలు మీకు ఇది. చాలా బాగా అనిపిస్తుంది. సో థియేటర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు ఈ చార్మినార్ ఫైట్ అనేది. సో అండ్ వన్ మోర్ ప్లస్ పాయింట్ ఇస్ కీరవాణి గారి మ్యూజిక్. వన్ ఈస్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ ఇది కానీ, అండ్ సెకండ్ వన్ ఈస్ కీరవాణి గారి మ్యూజిక్. నిజంగా ఐఎమ్ ట్రూలీ అప్రిషియేటింగ్ కీరవాణి గారు నిజంగానే ఆ, చాలా బాగా మ్యూజిక్ అందించారండి ఈ మూవీకి. నిజంగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. వీ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ ద కీరవాణి గారు. సో 100% ఇచ్చారనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది మ్యూజిక్ కానీ అనుకోలేదు నేను. అండ్ వెన్ కమ్స్ టు అన్ సెకండ్ హాఫ్లో ఏమనిపిస్తుంది అంటే మనకి విఎఫ్ఎక్స్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు అనిపించింది నాకైతే. సో ద ఫస్ట్ 20 minutes ఐ ఫీల్ లైక్ విఎఫ్ఎక్సెస్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసింటే బాగుండు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా సీన్స్ కొద్దిగా ఐ డోంట్ సే లైక్ ద ల్యాక్, బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ మూవీలో ఏంది, ఆ క్యారెక్టర్ అంటే ఏం చేస్తారు, ప్రజలకి ఎలా హెల్ప్ చేస్తారు. సో తన సనాతన ధర్మం ఎలా నిలబడతారు, సనాతన ధర్మం సైడ్ ఎలా నిలబడతారు. సో ఇదంతా ఓవరాల్గా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీకి అనేది. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి. చిన్న చిన్న డైలాగ్స్ మనం అర్థం చేసుకుంటే మూవీ చాలా బాగుంది. మీకు చాలా బాగా అర్థమవుతుంది మూవీ. జస్ట్ స్మాల్ డైలాగ్స్ ఓన్లీ 2-3 ప్లేసెస్ యూజ్ దట్ డైలాగ్స్. ఆ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మ్, అర్థం చేసుకుంటే మనం ఆ డైలాగ్ ఫీల్ లైక్ ఆ మూవీ అనేది మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఆఫ్టర్ దాట్ ఒక ఫైట్ వస్తుంది, ప్రీ క్లైమాక్స్ ఫైట్. నిజంగా ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఐ 100% నేను చెప్తాను, గూస్ బంప్స్ వస్తుంది మీకు నిజంగానే ఆ ఫైట్ చూస్తే. ఫైట్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ అది. చాలా బాగుందండి నిజంగానే ఫైట్. సో ఆఫ్టర్ దట్ యూ డింట్ ఎక్స్పెక్ట్ క్లైమాక్స్. సో వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసుకున్నారు స్టోరీ. సో ఇక్కడ వరకే అన్నట్టు నిజంగానే. సో పక్కగా ప్లాన్ చేసి రాసుకున్నారు ఇది. బట్ ఓవరాల్ మూవీ ఇస్ టూ గుడ్. సో ఫస్ట్ హైలైట్ వాట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. హైలైట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు. సెకండ్ ఇస్ కీరవాణి గారు. నాకు అనిపించింది మూవీలో పవన్ కళ్యాణ్ గారు అయితే 100% ఎఫెక్ట్ ఇచ్చారు. అండ్ సెకండ్ ఈస్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగానే చాలా అంటే చాలా బాగుందండి. ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి మన మూవీకి. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. If you like my review, so please like, share and subscribe. So, thank you guys.